రాష్ట్ర తీర ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం ఈ తెల్లవారుజామున 5:06 సమయంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. డిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప ప్రభావంతో విశాఖలోని ఎంవేపీ, అప్పుగార్, పెద్దవాల్తేరు, గాజువార, ఆరిలోవా, మంగళపాలెం సహా పలు ప్రాంతాల్లో సుమారు 7 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. రాష్ట్ర తీర ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం ఈ తెల్లవారుజామున 5:06 సమయంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. డిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప ప్రభావంతో విశాఖలోని ఎంవేపీ, అప్పుగార్, పెద్దవాల్తేరు, గాజువార, ఆరిలోవా, మంగళపాలెం సహా పలు ప్రాంతాల్లో సుమారు 7 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.